రాజధాని అమరావతిలో అతి తక్కువ ధరలకు ప్లాట్స్. ట్రిసిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కేపీపీ డెవలపర్స్. ఫోక్ డాన్సర్ సౌందర్య, ఆమె ఎల్లమ్మ భక్తురాలు. ఈ మధ్య రిలీజ్ అయిన ఇటీకాల ఇల్లురా సాంగ్ తో ఎంతో మందికి చేరువైంది ఈ సౌందర్య. ఇటీకాల ఇల్లురా సంతోషు నది రంగుల బిల్లింగురా ఓ పిల్లగా నది రంగుల బిల్లింగురా. రాము రాథోడ్ కావచ్చు, మీరందరూ కూడా బంజారా కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు. ఎలా మిమ్మల్ని మీరు ఇలా మలుచుకుంటున్నారు సౌందర్య? మలుచుకోవడం అంటే ఇంకా తప్పదు కదక్క. అయితే ఎల్లంతో మీకున్న అనుబంధం కావచ్చు, మీ జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి? మోరంటి మీదకి వస్తారు. బిగ్ బాస్ నుంచి మీకేమైనా కాల్ వచ్చిందా? నేనే ట్రోల్స్ అయినా అని సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 లో ఫోక్ స్టార్ రాము రాథోడ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ చాలా మందికి ఫేవరెట్ కంటెస్టెంట్స్ గా మారిపోయారు. అయితే ఈ వారం ఎలిమినేషన్స్ లో రాము రాథోడ్ ఉన్నారు. అయితే ప్రజలు ఓటింగ్ వేసి అతన్ని బిగ్ బాస్ హౌస్ లో ఉంచుతారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఫోక్ డాన్సర్ సౌందర్య. ఆమె ఎల్లమ్మ భక్తురాలు. ఎల్లమ్మ ఒంటి మీదకి వచ్చి ఎంతో మంది భవిష్యత్తుని అందరికీ తెలియజేస్తూ ఉంటుంది. ఈ మధ్య రిలీజ్ అయిన ఇటీకాల ఇల్లురా సాంగ్ తో ఎంతో మందికి చేరువైంది ఈ సౌందర్య. మరో 2 కొత్త సాంగ్స్ తో మన ముందుకి రాబోతుంది. రాము రాథోడ్ తో అలాగే ఇమ్మాన్యుయల్ తో ఉన్న అనుబంధాన్ని కూడా ఈ రోజు మన ఈ ఇంటర్వ్యూలో పంచుకోబోతోంది. సౌందర్యతో మాట్లాడదాం. హలో సౌందర్య, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా. ముందుగా మనం ఈరోజు బిగ్ బాస్ రాము రాథోడ్, ఇమ్మాన్యుయల్ నుంచి మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఇంతకీ బిగ్ బాస్ లో రాము రాథోడ్ ఎలా ఆడుతున్నారు? ఎందుకంటే మీరందరూ ఒకే కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు. బాగా ఆడుతున్నారు. ఏం నచ్చింది రాము రాథోడ్ బిగ్ బాస్ లో? అంటే సైలెంట్, ఎవరి గొడవలోకి కూడా పోకుండా తనది తన గేమ్ ఆడుతుండు కాబట్టి అది ఒకటి నచ్చింది. ఇంకొకటి ఎవరైనా గొడవలు పడుతుంటే మధ్యలోకి వెళ్ళడం, అది ఇంకా బాగుంది. కామెడీగా కూడా కదా, ఫన్నీగా కూడా బాగుంది చూడడానికి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పెట్టడం, దాని గురించి అప్పుడప్పుడు నాగార్జున గారు కూడా మాట్లాడుతూ ఉంటారు వీకెండ్స్ లో. అయితే ఇంకొకటి, రాము రాథోడ్ అందరికీ కూడా తెలిసింది ఈ ఫోక్ డాన్స్ ద్వారానే కదా. ముఖ్యంగా రాను బొంబాయికి సాంగ్ ఎంత హిట్ అయింది, దాని గురించి చెప్పు. సాంగ్ అయితే చాలా బాగా హిట్ అయింది. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంది సాంగ్, బాగా వచ్చింది అన్న దాని వల్లనే ఫేమ్ అయినట్టు కూడా. ఆ ఒక్క సాంగ్ కే 2 కోట్ల ఇన్కమ్ వచ్చిందంట. నిజమేనా? అసలు అలా వచ్చే అవకాశం ఉంటుందా? ఉంటుంది అక్క, కానీ మరి అంతే నాకు తెలీదు. బట్ ఉంటుంది అని చెప్తా ఉంటారు. నాకు కూడా పెద్దగా యూట్యూబ్ అంతా తెలీదు. ఓకే. అంటే ఒక ఫోక్ సాంగ్ హిట్ అవ్వడంతో ఏకంగా బిగ్ బాస్ లాంటి చోటికి వెళ్ళాడు, తను సెలబ్రిటీ అయిపోయాడు. ఈరోజు ఎంతో మంది సీనియర్ కంటెస్టెంట్స్ తో తను పోటీ పడి ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూసినప్పుడు మీరు కూడా ఒక ఫోక్ డాన్సర్. అయితే ఒక ఫోక్ ద్వారా మనం ఎలాంటి చోటికైనా వెళ్ళొచ్చా? ఎలాంటి విజయాలని సాధించే అవకాశం ఉంటుంది? డెఫినెట్ గా వెళ్ళొచ్చు అక్క. నాగదుర్గ అక్క తెలుసు కదా, తను కూడా ఫోక్ నుంచే స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక హీరోయిన్ గా మారింది. అప్కమింగ్ ఇంకా ప్రాజెక్ట్స్ కూడా బాగా చేస్తుంది. రాము రాథోడ్ కావచ్చు, మీరందరూ కూడా బంజారా కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు. నిజంగా ఈ సొసైటీలో ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొని ఉంటారు. ఇప్పుడు మీరందరూ కూడా సెలబ్రిటీస్ గా ఎదిగారు. ఎలా మిమ్మల్ని మీరు ఇలా మలుచుకుంటున్నారు సౌందర్య? మలుచుకోవడం అంటే ఇంకా తప్పదు కదక్క. సో అలా. ఇంతకీ ఇటీకాల ఇల్లురా సాంగ్ గురించి మనం చాలా మాట్లాడుకోవాలి. దానిలో మీ సాంగ్ చాలా బాగుంటుంది, డ్రెస్సింగ్ బాగుంది, దాని గురించి చెప్పండి. సాంగ్ అయితే అది సంతోష్ అన్నది. సో సాంగ్ లో హీరోయిన్ గా నన్ను పెట్టారన్నమాట, మెయిన్ లీడ్ గా. సాంగ్ బాగా వచ్చింది, నాకు కూడా నచ్చి నేను ఆ సాంగ్ కి ఓకే చెప్పాను. ఆ తర్వాత ఇంకా ఏం కొత్త ప్రాజెక్ట్స్ చేశారు? కొత్త ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు అంటే నేనే ఓన్ గా ఛానల్ పెట్టి డాడీయే ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు. నా ఛానల్ కి నేను అప్కమింగ్ ఇంకా చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి నాకు. ఇప్పుడు కొత్తవి 2 సాంగ్స్ ఒకటి లవ్ సాంగ్ ఫోక్, ఇంకొకటి ఎల్లమ్మ సాంగ్ డివోషనల్. అంటే నా లైఫ్ స్టోరీలో జరిగిన పార్ట్స్ అన్ని తీసుకొని ఎల్లమ్మ సాంగ్ గా రాయడం జరిగింది.
మీరు ఎల్లమ్మ భక్తురాలు, ఏకంగా మీ జీవితంలో జరిగిన ఎల్లమ్మతో ఉన్న అనుబంధాన్ని ఇప్పుడు ఒక ఫోక్ సాంగ్ గా తీసుకొస్తున్నారు కదా. అంటే అలా అని కాదు, ఇన్ని బాధలు ఉన్నాయి కదా, సో ఇలా ఎందుకు అనేసి ఆ కంటెంట్ తో ఒక సాంగ్ అయితే రాబోతుంది మళ్ళీ త్వరలో సాంగ్ ఎలాగో చూస్తాము. అయితే ఎల్లమ్మతో మీకున్న అనుబంధం కావచ్చు, మీ జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటో చెప్పండి. అనుబంధం అంటే ఇంకా అమ్మవారు అమ్మవారు ఒంటి మీదకి వస్తుంది మీకు. అమ్మవారు ఒంటి మీదకి వస్తారు. ఎన్నో తరగతి నుంచి మీకు ఇలా అమ్మవారు మీ ఒంటి 9th మీదకి క్లాస్ వస్తున్నారు? నుంచి. 9th క్లాస్ నుంచి. ఇప్పుడు ఏం చదువుతున్నారు? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి వచ్చారు. 3 ఏళ్లుగా. అంటే అసలు అమ్మవారు ఒంటి మీదకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది సౌందర్య? అది తెలియదక్క. అసలు ఏమి అంటే ఎలా మాట్లాడుతూ ఉంటారు? ఎవరైనా వచ్చి అడిగితే చెప్తూ ఉంటారా? చెప్తారు. అంటే ఎందుకు ఎల్లమ్మ మిమ్మల్ని ఎంచుకుంది? ఇంతమంది భక్తులు ఉంటారు కదా, చాలా మంది ఆవిడని పూజిస్తారు. దేవుళ్ళకి తెలియాలి. అంటే నువ్వేమన్నా బాగా ఇంకా ఎక్కువ భక్తిగా ఉంటావా? లేదు, నేను అసలు దేవుళ్ళని నమ్మకపోతుండే. పూజలన్నా అంటే పూజలు ఎలా చేస్తారు, ఎలా చేయాలి ఇప్పటికీ నాకు తెలీదు. మరి ఇప్పుడు ఎల్లమ్మ సాంగ్ లో ఏముంటుంది? ఎల్లమ్మ సాంగ్ లో ఏముంటుందంటే నార్మల్ గా ఇప్పుడు ఇన్ని ట్రోల్స్ అయ్యాను, ఇంత గురయ్యింది, లైక్ అలా ఇష్యూస్ అయినాయి కదా, సో అదే కంటెంట్ తీసుకొని నన్ను ఎలా ఎందుకు ఇలా ఇంతవరకు రానిచ్చావు, అసలు నువ్వు ఉన్నావా, నిజంగా నువ్వు ఉంటే బయటికి రా అంటే కంటెంట్ తో అమ్మవారు సాంగ్ అయితే రాబోతుంది. ఇప్పుడు నార్మల్ గా కూడా శుక్రవారం పూజ చేసి మీరు అమ్మని అడిగితే వచ్చేస్తుందా మీ ఒంటి మీదకి? వస్తారు. అవునా? అంటే అడగగానే అమ్మ వచ్చేస్తుంది? వస్తారు. ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంట్లోనే చెప్పుకుంటాం కూడా. అంటే బయట నుంచి ఇంకెవరైనా వచ్చేసి అడిగినా గానీ చెప్తారా? చెప్పట్లేదు అక్క, ఇప్పుడు చెప్పట్లేదు. నార్మల్ గా ఇప్పుడు ఫోక్ స్టడీస్, ఇంకా ఒకటి కొన్ని సిచ్యువేషన్స్ కూడా బాగాలేవు, ఇంకా నావి జరిగేవి చాలా ఉన్నాయి, అప్కమింగ్స్ కూడా. మెయిన్ నేను వచ్చిన అది కూడా కంప్లీట్ అవ్వలేదు, సో అన్ని అయ్యాక మాట్లాడదామని ఇప్పుడు సైలెంట్. ఎల్లమ్మ సాంగ్ తో పాటు ఇంకొక సాంగ్ ఏంటి రిలీజ్ చేయబోతున్నది త్వరలో? ఇప్పుడు అది నేరేడు కళ్ళది నా ముద్దు చిన్నది నువ్వెంత బాగున్నవే రాదమ్మ నీ మీద మనసైను, ఆ సాంగ్ తో అయితే మళ్ళీ ఒకసారి. ప్రేమ పాట ఇది? యా, లవ్ సాంగ్. ఎల్లమ్మ పాట కూడా పాడతావా సౌందర్య? ఎల్లమ్మ సాంగ్. అమ్మ ఎల్లమ్మ మా ఇంటి ఎల్లమ్మ, కష్టాలు ఏందమ్మా కన్నీళ్ళు ఏందమ్మా నా ఒంటి మీదికి వచ్చినామమ్మా, ఈ సాంగ్ తో అయితే మేము ముందుకు రాబోతున్నాం అక్క. బాగుంది, అంతా అమ్మనే అడుగుతున్నట్టుగా ఉంది కదా. అవును, నిజంగానే నీ మీద చాలా ట్రోల్స్ వచ్చాయి, చాలా నెగిటివ్ కామెంట్స్ పెట్టారు, ఎందుకు అలా జరిగింది సౌందర్య? ఇంకా దాని గురించి నేనేం మాట్లాడుకోవాలి. అయిపోయిందా ఎపిసోడ్? అప్పుడు నిజంగానే చాలా బాధపడ్డావు కదా, దాన్ని ఎలా ఓవర్కమ్ చేసావు? మళ్ళీ నీ చదువుల్లో ఎలా పడ్డావు? మళ్ళీ కొత్తగా ఫోక్ డాన్స్ లోకి ఎలా వెళ్ళిపోయావు? దేనికైనా ఐ మీన్ ఇప్పుడు మనం తప్పు చేస్తే భయపడాలి అక్క, నేనైతే అదే కాన్ఫిడెంట్ తో ఉన్నా, నాదైతే తప్పు లేదు, సో నేను ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నా. డెఫినెట్ గా ఇంకా మంచి మంచి సాంగ్స్ తో ఇంకా ముందు ముందు చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి, వీటితో ముందుకు రావాలనుకుంటున్నా. ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు ఫ్యూచర్ లో? ఫ్యూచర్ లో ఇలానే సాంగ్స్ చదువుకుంటావు ఒకవైపు, చదువుకుంటా. పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? డాడీ ఆటో డ్రైవర్, ఇప్పుడు ప్రొడ్యూసర్, మమ్మీ ఇంట్లోనే ఉంటుంది, తమ్ముడు 10th చదువుతున్నాడు, నేను కాలేజ్కి వెళ్ళక 1 month అవుతుంది. ఎందుకు కాలేజ్ ఎందుకు డుమ్మా కొట్టావు? హెల్త్ ఇష్యూస్ వల్ల. అయ్యో, ఏమైంది? రీసెంట్ గానే ఫీవర్ వచ్చినండి, సో వెళ్ళట్లేదు. ఓకే, కానీ బాగా చదువుకో, చదువు ఇంపార్టెంట్ కదా సౌందర్య. నీ మీద అప్పుడు అంత ట్రోల్స్ అవన్నీ జరిగినా మళ్ళీ చదువులో పడిపోవడం వల్ల నువ్వు వాటన్నిటిని మర్చిపోయావు. కరెక్టే. అవును, ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. చాలా బాగా సపోర్ట్. అంటే నార్మల్ గా ఇట్టికాల ఇల్లు సాంగ్ చేసిన తర్వాత కూడా కొన్ని అప్కమింగ్స్ ప్రాజెక్ట్స్ ఇచ్చారు, బట్ నేనే చేయలేదు. వేరే వాళ్ళు మనకెందుకు ఆఫర్స్ ఇవ్వడం, మనమే క్రియేట్ చేసుకుందాం అన్న దానిపైన డాడీయే ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఓకే, ఇటికాల ఇల్లురా దానికి ఎంత ఇన్కమ్ వచ్చింది? వచ్చిందక్క. చెప్పకూడదా? చెప్పొద్దు. చెప్పొద్దా? ఇంతకీ ఏం చేస్తావు నీకు వచ్చే రెమ్యునరేషన్ తో? మమ్మీ వాళ్ళకే ఇస్తా, లేకపోతే లైక్ నేనేమన్నా షాపింగ్ చేయడం. ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? అంత ఎక్కువ కాదు, మరి అంత తక్కువ కాదు. ఓకే, సినిమాల్లోకి గానీ సీరియల్స్ లోకి వెబ్ సిరీస్ లోకి వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఇంట్రెస్ట్ ఉందా మీకు ఫ్యూచర్ లో? ముందు ముందు టార్గెట్ అదేనా ఏంటి? అంటే టార్గెట్ అదేం కాదక్క, నా టార్గెట్ వేరు, బట్ ఇప్పుడు ఫ్యూచర్ కోసం చేయక తప్పదు. అవును. బిగ్ బాస్ నుంచి మీకేమైనా కాల్ వచ్చిందా? లేదు. వస్తే వెళ్తారా? డెఫినెట్ గా. ఇంతకీ మనం ఇమ్మాన్యుయల్ గురించి కూడా మాట్లాడుకోవాలి.
తన గేమ్ ఎలా ఉంది? సూపర్ అక్క, ఫన్నీ. ఆ. తను చక్కని చీట్ చేయడంలో, ఆమెని ఏడ్పించడంలో, నవ్వుపించడంలో బాగుంది. సంజనాతో మమ్మీ మమ్మీ అని బాగుంటాడు కదా. బాగుంది. బాండింగ్స్ కానీ చాలా బాగుంది. యాక్చువల్ గా ఈ బిగ్ బాస్ 9 అనేది చాలా బాగుంది. బిగ్ బాస్ 8 కంటే 7 కంటే చాలా బాగుంది. ఎందుకని? ఏం డిఫరెన్స్ కనిపించింది మీకు ఇక్కడ? అంటే ఇక్కడ ఎక్కువ గొడవలు లేవు. యాక్చువల్ గా గొడవలు వాళ్ళు క్లియర్ చేసుకొని అది నార్మల్. వాళ్ళు అంటే అక్కడ టైమింగ్స్ కానీ, వాళ్ళు మాట్లాడడం కానీ, లేకపోతే ఫన్నీ కానీ, జనాలని బయట నవ్వించడం కానీ, అది చాలా బాగుంది. ఈ మధ్య అలేఖ్య పికిల్స్, రమ్య వచ్చారు, అలాగే దివ్యల మాధురి గారు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు కదా. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపించింది? జరుగుతూనే ఉంటాయి అక్క, అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళు కూడా ముందుకు వచ్చారంటే అది కూడా గ్రేటే. అన్ని అంటే వాళ్ళు కూడా ట్రోల్స్ కి గురయ్యారు కదా. అవును. ఎంత నెగిటివిటీ ఉన్నా దాన్ని మనం పాజిటివిటీగా మార్చుకోవడానికి ట్రై చేయాలి. రాము రాథోడ్తో మీ అనుబంధం ఏంటి? మా అనుబంధం అంటే ఒకసారి బిగ్ ఫోక్ నైట్ లో కలిసినండే. మంచి పర్సన్, అన్న బాగా ఆడతాడు, అంతవరకే తెలుసు. ఈ రోజు చాలా మందికి తను ఇన్స్పిరేషన్ గా మారాడు కదా. Yes. అతని లాంటి వాళ్ళని చూసి, అతన్ని చూసి, అలాగే ఇమ్మాన్యుయల్ ని చూసి మీలాంటి వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఏం నేర్చుకుంటారు అంటే, ఇమాన్యుయల్ అన్నలో నేర్చుకోవాల్సింది మంచి మనసు, కైండ్ హార్టెడ్ పర్సన్, ఎవరిని హర్ట్ చేయొద్దు, ఏదో డైరెక్ట్ గా ఫేస్ పైన చెప్పారు, మంచి. ఇంకా రామురాథోడ్ అన్న సైలెంట్, ఎక్కడ సైలెంట్ ఉండాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ తగ్గాలో అవన్నీ అన్నకు తెలుసు. అక్కడ అవి నేర్చుకోవచ్చు. మొత్తం మీద అయితే ఈ సీజన్ చాలా బాగా నడుస్తుందని చెప్తున్నారు మీరు. Yeah. ఎందుకంటే రాము రాథోడ్ అలాగే ఇమ్మాన్యుయల్ లాంటి వాళ్ళు ఉండడం వల్ల కూడా కామనర్స్ అలాగే సెలబ్రిటీస్ కూడా, కామనర్స్ అంటే కామనర్స్ గానే కాదు, వాళ్ళు కూడా డెఫినెట్ గా అదే సెలబ్రిటీస్ తో ఈక్వల్ అని. కరెక్టే. అసలు నిజంగా రాము రాథోడ్ లాంటి వాళ్ళు, అలాగే ఇమ్మాన్యుయల్ లాంటి వాళ్ళు అసలు ఇంత పెద్ద సెలబ్రిటీస్ మధ్యలో ఉండగలరా, నిలబడగలరా, వాళ్ళకి కాంపిటీషన్ ఇవ్వగలరా, సరిగ్గా ఆడగలరా? కామనర్సే బాగా ఆడుతున్నారు అక్క, వాళ్ళే ఇస్తున్నారు. నిజానికి వీళ్ళిద్దరు కూడా సెలబ్రిటీసే. సెలబ్రిటీసే కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఇస్తున్నారు కదా. కరెక్టే. అవును. ఫైనల్ గా ఒక క్వశ్చన్. ఇప్పుడు ఆడపిల్లలు బయటకు వచ్చేసి ఏదన్నా పని చేస్తున్నా, జాబ్ చేస్తున్నా, లేదు మీలాంటి వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ లో బాగా వైరల్ గా మారుతున్నారు, మంచిగా డాన్స్ చేస్తున్నారు, ఫోక్ సాంగ్స్ ని అందరికి పరిచయం చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళ మీద చాలా నెగిటివిటీ, ట్రోల్స్ నడుస్తూ ఉంటాయి కదా. ఆడపిల్లలకి మీరు ఏం చెప్తారు? ఆడపిల్లలకి అంటే మెయిన్ భయపడొద్దు అక్క, తప్పు చేస్తే భయపడాలి. సో తప్పు చేయనప్పుడు భయపడొద్దు. మనం ఏంటో మనకు తెలుసు. డెఫినెట్ గా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, అది మెయిన్. ఎంత ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా కొన్ని చెప్పుకోనివి కూడా ఉంటాయి, అలా అని చెప్పుకోకుండా అసలు ఉండొద్దు. ఏదున్నా చెప్పాలి, ప్రాబ్లం బయటికి చెప్తేనే తెలుస్తుంది. ఇంకా మెయిన్ ఎవరో ఏదో అనుకుంటున్నారని మనమే ఇంట్లో ఉండిపోతే అది ఎప్పటికీ లోపలనే ఉండిపోవాల్సి వస్తుంది. లేదు అమ్మాయిలు కూడా చేస్తారు, అది కూడా అబ్బాయిలతో ఈక్వల్ గా అని మనం కూడా ప్రూవ్ చేయాలి కదక్క. ట్రోలర్స్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పాలనుకుంటున్నాక, నార్మల్ గా ఇప్పుడు ట్రోలర్స్ అంటే వాళ్ళ కంటెంట్ అదే అని చాలా మంది చెప్తుంటారు, కానీ ఒకరిని కించపరిచేంత ట్రోలర్స్ అది కూడా దారుణం కదా. ఒకరిని కించపరిచి నువ్వు ఒక ట్రోలింగ్ చేస్తూ నువ్వు ఎంత హ్యాపీ ఉంటావు? అలా ఉండొద్దు కదా. అలా అంటే చెయ్యండి, మరీ ఎక్కువ ట్రోల్ చెయ్యకండి, మరీ చావుకి వెళ్ళేంత, చచ్చిపోయేంత అంతెందుకక్క. నేనే ట్రోల్స్ అయినా అని సూసైడ్ చేసుకుందాం అనుకున్నా, అంతవరకు వచ్చింది. అలా చెయ్యొద్దు అని అనుకుంటాను. అలా వాళ్ళు కూడా చెయ్యొద్దు. మేము ట్రోల్ చేయాలి అనుకుంటే అక్కడక్కడే కానివ్వండి, కానీ మరి వాళ్ళ రేటింగ్ చూసుకొని జీవితాలతో ఆడుకునేంత అవసరం అయితే ఉండొద్దు వాళ్ళకు కూడా. చూసారు కదా, మీరు పెట్టే కామెంట్స్ వల్ల పాపం ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ సౌందర్య లాంటి అమ్మాయి సూసైడ్ చేసుకోవాలనుకుందంట. మీరెవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అంటే నిజంగా ఆ కామెంట్స్ మిమ్మల్ని ఎంత గాయపరిచి ఉంటాయి కదా. గాయపరిచాక కావాలంటే సపోర్ట్ చేయండి, నచ్చితే వీడియోస్ చూడండి, లేకపోతే స్కిప్ చేయండి, అంతేకాని బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఒకవేళ నచ్చకపోతే మీ అభిప్రాయాన్ని సూటిగా చెప్పండి, ఇలా కాదు ఇలా అని చెప్పండి, అంతేగాని మరి దారుణం అక్క. లవ్ ప్రపోజల్స్ ఏమైనా వస్తుంటాయా? రైట్. అంటే ఎక్కువ మాట్లాడాను ఎవరితో, సైలెంట్ అంతంత. అవునా? ఎవరైనా ప్రపోజ్ చేశారా? చేశారు, బట్ మాట్లాడను అంతంత. అంతేలే, ఒకవైపు ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇష్టపడని వాళ్ళు ఉంటారు. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. దేన్నైనా పాజిటివ్ గా తీసుకోవాలి మనం. చూసారు కదా, చాలా చిన్న అమ్మాయి, సరే తెలుసో తెలియకో కొన్ని తప్పులు అనేవి ఎవరి జీవితంలో అయినా జరుగుతూ ఉంటాయి.
కానీ మీరు పెట్టే కామెంట్ అనేది రేపు ఆమె భవిష్యత్తుని చాలా మంచిగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. మళ్ళీ అదే కామెంట్ ఆమె జీవితాన్ని ఎండ్ చేసే వరకు కూడా తీసుకువెళ్ళొచ్చు. మొత్తానికి సౌందర్య నీ కొత్తగా రాబోతున్న ఇంకో 2 సాంగ్స్ కూడా బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. సౌందర్య ఛానల్ కి కూడా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఛానల్ పేరు కూడా చెప్పండి. సౌందర్య ఫోక్ ఛానల్. అలాగే సపోర్ట్ కూడా చెయ్యండి. సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అక్క, కానీ ఇంకా సపోర్ట్ చేయండి. డెఫినెట్ గా మంచి మంచి సాంగ్ అయితే మేము ముందుకు వస్తాం. అవును, ఏదైనా తప్పులున్నా సరిదిద్దుకుంటూ మనం ముందుకెళ్తే సరిపోతుంది. అంతే. వెరీ గుడ్ సౌందర్య, మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క.